ఏపీలో కొత్తగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు, దానికి గాను 1,500 కోట్ల బడ్జెట్, ఆ యొక్క విమానాశ్రయాల చుట్టుపక్కల భూముల ధరలకు రెక్కలు అంటూ ఒక అప్డేట్ ఇచ్చారండి. ఇప్పటికే అమరావతిలో మరో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ దశలోకి పోతా ఉంది. విజయనగరం జిల్లా భోగాపురంలో రూపుదిద్దుతున్నటువంటి ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు వచ్చే ఏడాది నాటికి సిద్ధం కాబోతా ఉందని చెప్తున్నారు. విమానాశ్రయ నిర్మాణంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో అభివృద్ధి వేగంగా జరుగుతుంది. ప్రభుత్వ పర్యాటక శాఖకు 80 ఎకరాలు కేటాయించగా, ప్రముఖ హాస్పిటాలిటీ సంస్థలైనటువంటి ఓబెరాయ్ మరియు మైకేర్ సంస్థలకు చెరొక 40 ఎకరాలు కేటాయించారండి. ప్రముఖ జిఎంఆర్ సంస్థ 500 కోట్ల రూపాయలతో 5 స్టార్ హోటల్ నిర్మిస్తూ ఉంది. దీనికి తోడు 100 కోట్లతో ప్రైవేట్ బీచ్ రెస్టారెంటు, 150 కోట్లతో కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం జరగబోతూ ఉంది. తాజ్ హోటల్ వచ్చేసి నిర్మాణానికి భీమిలి మండలాన్ని ఎంచుకుంది. ఈ ప్రాజెక్టులన్నీ భోగాపురం విమానాశ్రయం చుట్టూ పర్యాటక అభివృద్ధికి దోహదపడతా ఉన్నాయి. విమానాశ్రయానికి మెరుగైన అనుసంధానమైన కనెక్టివిటీ కలిగించేందుకు 15 లింక్ రోడ్లు నిర్మించబోతా ఉన్నారు. అందుకే విశాఖపట్నం తీరం రోడ్డును 6 వరుసలుగా విస్తరించబోతా ఉన్నారు. ఆనందపురం, తగరపురం వలస ప్రాంతాల్లో 5 స్టార్ హోటల్స్ ఏర్పాటుకు అయితే ప్రణాళికలు సిద్ధమైనాయని చెప్తా ఉన్నారు. ప్రభుత్వం జిఎంఆర్ సంస్థకు ఢిల్లీ తరహాలో టౌన్షిప్ నిర్మాణం కోసం 500 ఎకరాలు కేటాయించిందని చెప్తున్నారు. తదుపరి దశలో భోగాపురం సమీపంలో 100 ఎకరాల్లో ఐటీ పార్క్ అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఇప్పటికే ఎంఎస్ఎంఈ పార్కు కోసం 23 ఎకరాలు అయితే కేటాయించింది. గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశారు. దానికి దివీస్ సంస్థ కూడా 10 ఎకరాల్లో లాజిస్టిక్ హబ్ని నిర్మించబోతా ఉన్నారు. ఈ అభివృద్ధితో భోగాపురం, ఆనందపురం, భీమిలి వంటి ప్రాంతాల్లో భూముల ధరలు విపరీతంగా వేగంగా ధరలు మారుతున్నాయని చెప్తా ఉన్నారు. రియల్టర్లు అయితే లేఅవుట్లు వేస్తూ టౌన్షిప్ల నిర్మాణానికి ఆసక్తి చూపుతూ ఉన్నారు. మరి ఈ విషయమై భోగాపురం ఏరియా ప్రజలు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.